సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ చిన్న చూపా? లేదా సినిమా నటులు డబ్బు కోసం ఏమైనా చేస్తారని భావిస్తారా? ఎందుకు సినిమా వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అంటూ సినీ ఇండస్ట్రీ భగ్గుమంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ, నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తోంది. దానికి సంబంధించిన విషయాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలోని నటీనటులు స్పందించే విధానం చూస్తుంటే ఈ విషయాన్ని అంత సులభంగా విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపై నిలబడి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగొద్దని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమంటూ అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. ఇక ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ, రోజా లాంటి ఎంతో మంది బిగ్ స్టార్స్ ఈ విషయంపై స్పందించారు. అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సినీ నటులను తమ రాజకీయ లబ్ధి కోసం ఈ ఉచ్చులోకి లాగడం అనేది కరెక్ట్ కాదంటూ సినీ విశ్లేషకులు, నెటిజన్లు సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అయితే దీనిపై మొదటిసారిగా స్పందించిన నాగార్జున ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. చూడబోతుంటే నటీనటులంతా కలిసి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఇండస్ట్రీ అంతా ఏకమై ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా, లేదా ఈ విషయంపై ఏదైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా, అసలు వారు ఎలాంటి నిర్ణయానికి రానున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినీ నటులు స్పందించిన తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. సమంతకు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. అయినా సరే సినీ ప్రముఖులు మాత్రం ఇంకా కూల్ అయినట్లు కనిపించడం లేదు. ఇండస్ట్రీలో వాతావరణం వేడివేడిగానే ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒకే మాట మీద ఉండడం వారిలోని ఐకమత్యాన్ని తెలియజేస్తోంది. సినిమా కుటుంబం అనేది పరస్పర గౌరవంతో ముందుకు వెళ్తోంది. అలాంటిది వారికి సంబంధం లేని విషయాల్లో వారి పేరు తీసుకురావడమే కాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇక దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.